వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. సజ్జలతో అన్నం, రోటీ, దోశ, జావా ఇంకా ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు. ఈరోజు సజ్జలతో అన్నం వండుకుందాం. సజ్జన్నం చాలా హెల్తీ రెసిపీ. షుగర్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు సజ్జన్నం వారంలో 2 సార్లు అయినా తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు సజ్జన్నం తయారు చేసుకుందాం. 1 కప్పు సజ్జలు 5 గంటలు ఎక్కువ నీళ్ళల్లో నానబెట్టాలి. ఇలా నానాక జల్లెడలో వేయాలి. నీరంతా పోయాక మిక్సీలో వేసి 2 సార్లు ఆన్ ఆఫ్ చేయాలి. రవ్వలాగా మిక్సీ చేయొద్దండి. సజ్జలు గ్రైండర్లో వేసి కొంచెం తిప్పకపోతే అన్నం గుగ్గిళ్ళలాగా ఉంటుంది. ఉడకటానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు 1 కప్పు సజ్జలకు 4 కప్పుల నీళ్లు పోసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతూ ఉంటే రెడీ చేసిన సజ్జలు కలిపి మూత పెట్టి సిమ్ములో నిదానంగా ఉడకనివ్వాలి. సజ్జన్నం మెత్తగా కావాలంటే 1 కప్పు సజ్జలకు 6 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికాక తగినంత ఉప్పు వేసి కలపాలి. ముందే ఉప్పు కలిపితే సజ్జన్నం మెత్తగా ఉడకదు. ఉప్పు కలిపాక మూత పెట్టి ఇంకా కొంచెం సేపు మెత్తగా ఉడకనివ్వాలి. సజ్జన్నం మెత్తగా ఉడికిందండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ అన్నానికి టమాటా పచ్చడి, పప్పుచారు మంచి కాంబినేషన్. పప్పుచారుతో తింటే సూపర్గా ఉంటుంది. చివరలో పెరుగుతో తింటే ఎంతో ఆరోగ్యం.